ఆ రోజు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ స్థాయిలో ఉండేటటువంటి సమయంలో పోరాటం చేసి కొనగూపిరితో కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అన్యాయమైన కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత ఆ ఉన్నటువంటి చిన్న పేరు కూడా తీసేసి చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది తెలియజేస్తారు. అలాంటి సమయంలో దిక్కుదోసన సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపి కలవనమైపోతే రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపి చంద్రబాబు నాయుడు గారికి ములాఖత్ పెట్టి వచ్చి బయటకు వచ్చి ఆయన మీడియా పాయింట్ దగ్గర చేసిన స్పీచ్ వల్ల ఈ రెండు పార్టీలు ఉవ్వెత్తులు వేసాయి. అప్పటిదాకా ఎక్కడో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయానికి పనికిరాదని అనుకున్నటువంటి జనసేన పార్టీ రెండు కూడా ఉవ్వెత్తులు లేచాయి. ఉద్యమ కరటంలో లేచి అవును కదా, మహానుభావుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన 75 సంవత్సరాల వ్యక్తి ఇంత నీచాతి నీచంగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు ఇంత నీచంగా జైల్లో వేపిస్తాడా అని ప్రతి ఒక్కరూ రగిలిపోయారు. ఆ రగిలిపోయి ఇది వచ్చిన విజయమే ఈ 164. అంటే అది అర్థం చేసుకొని కొంతమంది ఏమంటున్నారంటే లేదు ఏదో వీళ్ళకి పార్టీలో కొంచెం రాగానే ఊపి వచ్చింది, ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు అనే విధంగా కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అట్లానే మళ్ళీ నాగబాబు గారు ఇంకో కామెంట్ చేశారు, పిఠాపురంలో 2 పాయింట్లు, ఒకటి పవన్ కళ్యాణ్, 2 జన సైనికుల వల్లే ఆయన గెలిచాడు. సో మరి వర్మ గారికి క్రెడిట్ ఇవ్వట్లేదని కొద్దిగా మాట అనుకుంటున్నారు. మరి అది ఓపెన్గా నాగబాబు గారు చెప్పడం కూడా కొద్దిగా ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఒకటి చెప్పినా, మనం హెల్ప్ చేసాం. ఇప్పుడు ఇది ఉమ్మడి ధర్మం. ఇప్పుడు వీళ్ళు కూటమి ధర్మం, కూటమి ధర్మంలో అసలు సీటు పోగొట్టుకోవడం వాస్తవం, ఆయన బాధపడుతున్నది వాస్తవం, ఆయన సాయం చేసింది వాస్తవం. కానీ 2 నెలలు 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు నీ బాస్ నీకు పదవి ఇవ్వలేదని, నువ్వమ్మో చంద్రబాబు పదవి ఇవ్వలేదని నీకు తెలుసు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని దేవుళ్ళ పొగుడుతూ నీ అనుచరులతోటి పవన్ కళ్యాణ్ ఏదో నిన్ను తక్కువ చేశాడని, నిన్ను అసలు ఏమంటారు కిందకి లాగేస్తున్నాడని అని ప్రచారం చేయించాడు. మరి ఇలాంటి ప్రచారాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటి దుర్మార్గమైన నీచమైన రాజకీయం ఆడుతున్నటువంటి వర్మ ఏంటిరా మాకు ఈ కర్మ అని అది మన నాగబాబు గారు స్టేజ్ పైన, అరే బాబు నువ్వు ఒక్కడి వల్ల గెలవల, అందరి వల్ల అందరి శ్రమ అందరి కృషి తెలిసింది. నువ్వు ఒక్క పిఠాపురానికి నువ్వు హెల్ప్గా అండగా నిలబడితే 134 నియోజకవర్గాలకి జనసేన నేతలు అండగా నిలబడ్డారు, అందరి కృషి వల్ల గెలిచింది అని కడుపులో ఏవి దురుద్దేశం లేనటువంటి నాగబాబు గారు ఎక్కడ ఎలాంటి ఉద్దేశం ఉండదు ఆయనకి, ఆయన అనేత్తరు అంతే.